అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి దినం కడప నగరంలో ఒక దారుణమైన సంఘటనను మనం చూసాం. ఒక మహిళ ఆర్తనాదం చేసుకుంటూ ఎమ్మెల్యే గారి గృహం వద్ద తన ప్రాణం భయం, తనకు తన అన్నకు ప్రాణ సంకటం ఉన్నట్టు, ఖచ్చితంగా వారి ఇద్దరిని చంపాలని దురుద్దేశంతో కొంతమంది దుండగులు మా పైన దాడి చేస్తున్నారని ఆర్తనాదాలతో ఎమ్మెల్యే గారి ఇంట వాకిటం ఉండి ఆర్తనాదాలు చేసిన సంఘటన నిజంగా హృదయాలను ద్రవింపజేస్తున్న విషయం. కథనంలోకి పోతే మీడియా సహోదరులకు అందరికీ తెలుసు, వాహీద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి పిఏ. ఇతని హావా ఎటువంటిదంటే కడప జిల్లాలో, కడప టౌన్లో ఇతను చెప్పితే అన్ని స్టేషన్లో అందరూ పోలీసులు ఇతని మాట వినాల్సిందే. ఎమ్మెల్యే గారు ఏమి చెప్పిందంటే వాహీద్ చెప్పినట్టే. ఇలా వ్యవహారాలు నడిపిస్తూ ఎన్నో సెటిల్మెంట్లు, ఎన్నో కార్యకలాపాలకు నిలయంగా ఈ వాహీద్ అనే వ్యక్తి ఈ కడపలో ఉండడం సహజంగా మా కడప అంతటికి తెలుసు. ఇలాంటి వ్యక్తి, వివాహితుడైన ఇతను ఒక అమ్మాయిని ఉద్యోగం పెట్టిస్తామని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి వివాహం చేసుకొని ఆ అమ్మాయితో లైంగికంగా కలిసి ఆ వీడియోలను సైతం అతను చిత్రీకరించుకొని ఒక ఫోల్డర్లో హోల్డ్ చేసి పెట్టుకొని ఆ అమ్మాయి ఏదన్నా తన అవసరం నిమిత్తం, తన పోషణ నిమిత్తం ఏదైనా ధనాన్ని అడిగినప్పుడు ఇవి చూపించి ఆ అమ్మాయిని వేధించడం, నీకెందుకు ఇవ్వాలని ఆ అమ్మాయిని బాధ పెట్టడం, ఆఖరికి రంజాన్ నెలలో కూడా ఆ అమ్మాయి పోషణార్థం ₹1 కొని ఇవ్వని దరిద్రుడైన వ్యక్తియుడు ఈ వాహీద్ అనేవాడు. ఈ అమ్మాయిని ఎలాంటి అరాచకంగా మానసికంగా వేధిస్తే ఆ అమ్మాయి భర్త అయిన తన మీదనే తిరుగుబాటు చేస్తుందో మీడియా సహోదరులు గమనించాలి. ఇలాంటి వ్యక్తులను చీడపురుగులను పెంచి పోషిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముందు బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. మేడం గారు ఒకటే చెప్తున్నాం, వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కాదు, కానీ మొదటిగా మీ కూటమిలో ఉండే చెడు విష పురుగులను చంపే దిశగా మీరు ముందుకు కొనసాగాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మహిళకు జరిగిన అన్యాయం ఏదో 11 సెక్షన్ 1 3/4 అని దాడి చేసినట్టుగా కేసు నమోదు చేయడం కాదు, కానీ ఒక మహిళకు గృహహింస చట్టాన్ని వాడి మీద పెట్టాలి, వాహీద్ అనేవాడి మీద. అదే కాకుండా ఆ దాడికి సహకరించిన మాసాపేటకు సంబంధించిన శివ అనే వ్యక్తి కొని ఆ దాడిలో పాల్గొన్నట్టు వీడియోలలో ఆ యొక్క మహిళ యొక్క అన్న చెప్పడం జరిగింది. మీడియా సహోదరులంతా ఆ క్లిప్పింగ్స్ చూశారు. అతడిపైన, అతడికి సహకరించిన వ్యక్తులపైన కూడా కఠినమైన శిక్షలు, ఇంకొకసారి ఇలాంటి అరాచకాలు జరగకూడదు. మహిళలు వీళ్ళే కాకుండా ఇంకా 3 మనకు తెలిసి మీడియా సహోదరులకు ఆ స్త్రీ నోటి నుండి వచ్చిన ఆమె కాకుండా ఇంకొక 3 ట్రాప్ చేసినారని చెప్పింది. ఇది మనకు మీడియా ద్వారా వచ్చిన సమాచారమే. మనకు తెలియని సమాచారం ఎంతమంది మహిళలు, ఎంతమంది నిరుద్యోగులైన మహిళలు బలి అయినారో, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబస్తులు ఈ అవమానం చెందుతూ బయటికి రాకపోవచ్చు. ఈరోజు ఈ మహిళ ధైర్యంగా బయటకు వచ్చింది కాబట్టి ఈ వాహీద్ యొక్క బండారం బయటపడింది. ఇంకా తెలియని ఎన్నో చేసిండో, ఎన్నో మీ కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో. ఈ 1 సంవత్సర కాలంలోనే ఇన్ని అరాచకాలు, ఇన్ని దోపిడీలు పాల్పడుతుంది మీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు జరగలేదు. మేము సురక్షితంగా మహిళలకు రక్షణ కల్పించే యాప్లను పెట్టాం. మహిళ ఒంటరిగా అది తిరిగితే అది స్వరాజ్యం వచ్చినట్టు భావించాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అనేకమైన భద్రతలు కల్పించాం. ఈరోజు అసెంబ్లీలో మహిళలకు భద్రత కల్పిస్తానని చెప్పుకోవడం కాదు, నిజంగా నీ పిఏ ద్వారానే మహిళకు భద్రత లేదు. అలాంటిది నువ్వు సమాజానికి ఎలాంటి భద్రత ఇస్తావని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే నీ పిఏ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీరు ఆ అధికారులను ఆదేశించండి. ఉద్యోగం నుంచి తీసేసినామంటే అదేం మన సహోదరుని అన్నట్టు అదేం పర్మనెంట్ ఉద్యోగం కాదు. రాజకీయంగా ఇక్కడ కాకుండా ఇంకొక చోట బతుకుతాడు, అది కాదు.
మీరు నిజంగా ఆ స్త్రీకి న్యాయం చేసినట్లయితే, చేసే ఉద్దేశం మీ మనసులో ఉంటే, ఈ దాడికి సహకరించిన అందరిపైన కఠినమైన శిక్షలు వేసి అధికారులకు ఆదేశించి, నిజంగా మహిళల పట్ల మీకున్న పక్షపాతాన్ని, మహిళ పట్ల మీకున్న ప్రేమను కనపరచాలని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.